ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మొత్తం 26 మంది టీడీపీ నేతలపై అంబటి ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు ఫిర్యాదును వైసీపీ లీగల్ సెల్ పోలీసులకు అందజేశారు. టీడీపీ నేత వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు పరామర్శించారు. వారికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెడ్ బుక్ పాలనతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాక్షస పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ నాయకులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈ రోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ద్రోహులపై పెట్టాల్సిన కేసులు సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్నారని మండిపడ్డారు. తమకు పోరాటాలు కొత్త కాదన్నారు లేళ్ల అప్పిరెడ్డి. కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగున పెట్టాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా, మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన, ముఖ్యంగా రాంబాబు గారి పైన, అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా?